హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? ఎస్టీజీ ఇండెక్స్. ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే నీతి ఆయోగ్. సో ఫస్ట్ మనం ఈ పర్టికులర్ ఇండెక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఎస్టీజీ గోల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిందే, మనం యుఎన్ కంట్రీస్ అన్నీ కూడా 2015లో ఎస్టీజీస్ని ఫార్ములేట్ చేసుకున్నాం. ఏంటి అంటే మనం ఒక టార్గెట్స్ పెట్టుకుని డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం 2030 కల్లా ఈ టార్గెట్స్ అచీవ్ చేయాలని గోల్గా పెట్టుకున్నాం. దాని వైపు మనం వెళ్ళే ప్రోగ్రెస్ని మానిటర్ చేయడానికి ఇలాంటి ఇండిసెస్ని పెట్టుకోవడం జరిగింది. సో 17 గోల్స్ ఉన్నాయి కదా, ఈ 17 గోల్స్ కూడా మీరు బై హార్ట్ నెంబరింగ్ అనేది గుర్తుపెట్టుకుంటే కనుక చాలా ఈజీ. ఎందుకు అంటే మెయిన్స్లో మీరు వీటిని వాల్యూ అడిషన్గా యూజ్ చేయొచ్చు. అంటే ఎక్కడైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు SDG 8, SDG 4 ఇట్లాంటివి కోట్ చేయడం వల్ల చాలా ఈజీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ట్రాగా మార్క్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం క్విక్గా చూద్దాం. 1 అనేది నో పవర్టీ, 0 హంగర్, దెన్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, 5 ఏమో జెండర్ ఈక్వాలిటీ, 6 ఏమో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ, 7 తర్వాత 8 ఏమో డీసెంట్ జాబ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేది, 9 ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్తో పాటు, దెన్ 10 అనేది రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, 12 రెస్పాన్సిబుల్ కన్సంప్షన్, 13 లైఫ్ క్లైమేట్ యాక్షన్కి సంబంధించి, తర్వాత లైఫ్ బిలో వాటర్ ఏమో 14, లైఫ్ ఆన్ ల్యాండ్ 15, పీస్ అండ్ జస్టిస్, తర్వాత పార్ట్నర్షిప్ టు రీచ్ ఆల్ ద గోల్స్ అనేది SDG 17. సో మీకు గుర్తుంటే కనుక మనకి SDGs కంటే ముందు MDGs మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉండేవి. కానీ వాటి ప్లేస్లో మనం 2015 నుంచి 2030 పీరియడ్ వరకు మన డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్గా ఉండాలి, అలానే మనం ఈ గోల్స్ని అచీవ్ చేయాలనే టార్గెట్తో 2015లో వీటిని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ మన వీడియో కాంపోనెంట్స్ ఏంటని చూద్దాం. సో వై న్యూస్ అనేది చూద్దాం. దాని తర్వాత SDG ఇండెక్స్ ఏంటి, పెర్ఫార్మెన్స్ కేటగిరీస్ అసలు దేని మీద బెస్ట్ చేస్తున్నారు, అలానే బెనిఫిట్స్ ఏంటి SDG ఇండెక్స్ వల్ల, SDG ఇండెక్స్లో ఎవరు టాప్ పెర్ఫార్మర్, ఎవరు లీస్ట్లో ఉన్నారు, యూనియన్ టెరిటరీస్ కూడా చూద్దాం, అలానే కీ హైలైట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వైఎన్ న్యూస్ అనేది మీ అందరికీ తెలిసిందే. నీతి ఆయోగ్ అనేది రీసెంట్గా 4th ఎడిషన్ అనేది ఇచ్చిందనమాట, 4th ఎవాల్యుయేషన్ ఆఫ్ SDG డెవలప్మెంట్ రిపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 17లో 16, ఎందుకంటే 17th చూస్తే కనుక పార్ట్నర్షిప్ కదా, అది కాకుండా 16 గోల్స్కి సంబంధించి ఇండివిజువల్గా ఎవ్రీ కంట్రీ ప్రోగ్రెస్ ఎలా ఉంది దాన్ని మానిటర్ చేయడానికి ఈచ్ కంట్రీ ఇట్లా వాళ్ళ నేషనల్ లెవెల్లో SDG ఇండెక్స్ ఇస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, గ్లోబల్ లెవెల్లో ఇలానే SDG ప్రోగ్రెస్ గురించి ఇచ్చే రిపోర్ట్ ఏ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ చేస్తుందని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది మనం డిస్కస్ చేస్తుంది నేషనల్ వైడ్ ప్రోగ్రెస్ అనమాట. అంటే ఇండియాలో ఉన్న స్టేట్స్ SDGs పరంగా ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మాత్రమే SDG ఇండెక్స్లో కవర్ అయింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మాత్రమే. ఇది ఎప్పుడు 2015లో మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నాం అప్పటి నుంచి ఈ SDGsని మానిటర్ చేస్తున్నాం అనమాట. ఇది SDG ఇండెక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2018లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అన్నిటికంటే ముందు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి అని అంటున్నాం కదా. అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మన డెవలప్మెంట్ ఎలా ఉండాలి అని అంటే మన నీడ్సే కాకుండా ఫ్యూచర్ నీడ్స్ని కూడా కన్సిడర్ చేసి ఆ విధంగా మనం డెవలప్ అవుతుంటే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అంటే మనకున్న రీసోర్సెస్ని మనమే ఎగ్జాస్ట్ చేసేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ దేని మీద రిలై అవుతాయి. సో ఎప్పుడైనా ఫ్యూచరిస్టిక్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని మీకు గుర్తుంటే కనుక ఫస్ట్ మనం ఆరిజిన్స్ చూస్తే 1972లో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో దీన్ని ఏమంటాం మనం, ఫస్ట్ ఎన్వైర్మెంటల్ కాన్ఫరెన్స్ అంటాం ప్రపంచం మొత్తంలో. ఎందుకు అని అంటే ఈ కాన్ఫరెన్స్లోనే ఫస్ట్ టైం ఎన్వైర్మెంట్ మీద జనరల్గా ఎన్వైర్మెంట్ మీద డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయి అనేది అర్థం చేసుకోవడానికి ఒక ఫస్ట్ కాన్ఫరెన్స్ అనమాట. అంటే ఎన్వైర్మెంట్ డెవలప్మెంట్ వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతోంది అనేది ఈ కాన్ఫరెన్స్లోనే ఫస్ట్ టైం హైలైట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఏమైంది, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ తర్వాత మనకి 1987లో బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ 1987 బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్లోనే ఫస్ట్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది డిఫైన్ చేశారనమాట, బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్. సో ఇది ఫస్ట్ టైం డిఫైన్ చేసింది మనకి 1987 బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్లో. దాని తర్వాత ఏమైంది, మనం ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే నాట్ ఓన్లీ టు సాటిస్ఫై అవర్ నీడ్స్, టు సాటిస్ఫై ద ఫ్యూచరిస్టిక్ నీడ్స్ అనే దాన్ని కూడా మనం కన్సిడర్ చేసాం. దాని తర్వాత ఏమైంది, 2000 నుంచి 2015 వరకు మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. ఈ MDGs అనేవి మనం అన్నిటినీ అచీవ్ చేయలేదు, డిఫరెంట్ కంట్రీస్ కూడా ఇవి ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. కానీ 2015 నుంచి 2030 వరకు మనకి అన్ని కంట్రీస్, UN మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనకి SDGs అడాప్ట్ చేసుకున్నాం. మరి ఇవన్నీ ఉన్నాయి, టోటల్గా 17 గోల్స్ ఉన్నాయి.
వీటిని మళ్ళీ 169 సబ్ టార్గెట్స్గా డిఫైన్ చేయడం జరిగిందనమాట. సో 17 ఏమో గోల్స్, 169 టార్గెట్స్. ఇది బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక వీటన్నిటిని డిఫరెంట్ సోషియో ఎకనామిక్, పొలిటికల్, ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ వచ్చే విధంగా దీన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. సో దెన్ ఇప్పుడు అసలు ఇండియా స్కోర్ అనేది మనం చూసే ముందు ఈ ఎస్టీజీ ఇండెక్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసి తర్వాత స్కోర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ నీతి ఆయోగ్ ఎస్టీజీ ఇండెక్స్ అనేది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే 2018 నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది, 16 ఎస్టీజీ గోల్స్ అనే వాటిని 113 ఇండికేటర్స్గా డివైడ్ చేసి దాన్ని బట్టి దీన్ని అసెస్ చేస్తున్నారు అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దాని తర్వాత అసలు కేటగిరీస్ ఏంటి అని చూస్తే కనుక మనకి ఇక్కడ స్టేట్స్ ఉన్నాయి, యూటీస్ కూడా ఉన్నాయి. యూటీస్ అండ్ స్టేట్స్ని మళ్ళీ అచీవర్స్గా, ఫ్రంట్ రన్నర్స్, పెర్ఫార్మర్స్ అండ్ ఆస్పిరెంట్స్గా 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. దెన్ అసలు ఈ ఎస్టీజీ ఇండెక్స్ వల్ల మనకు వచ్చే బెటర్మెంట్ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెరుగుతుంది గవర్నెన్స్ విషయంలో. అట్ ద సేమ్ టైం ఫోకస్డ్ ఇంటర్వెన్షన్స్ కూడా పెరుగుతాయి. అంటే ఏ పర్టికులర్ సెక్టర్లో మనం ప్రోగ్రెస్ బాగా అచీవ్ చేస్తున్నాము అని అంటే ఆ సెక్టర్స్ కంటే ఏ సెక్టర్స్లో మనం నెగిటివ్ అంటే మన గ్రోత్ అనేది కొంచెం బెటర్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్టీజీ ఇండెక్స్ కన్సిడర్ చేస్తే మనం ఎస్టీజీ నెంబర్ 1 ఏంటి, నో పవర్టీ. 3 ఏంటి మనకి, 3 అనేది ఎస్టీజీ గుడ్ హెల్త్. సో దీని విషయంలో క్వాలిటీ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ ఈ విషయంలో కానీ, లేదంటే ఎస్టీజీ 13 కానీ, ఎస్టీజీ 15 కానీ వీటిలో మనం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నామని ఈ రిపోర్ట్ చెప్తోంది. కానీ ఏ విషయంలో మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అని అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కానీ, లేకపోతే జెండర్ ఇన్ఈక్వాలిటీ విషయంలో. అంటే ఎస్టీజీ 5 ఏమో జెండర్కి సంబంధించి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏమో 8కి సంబంధించి. వీటిలో మన పెర్ఫార్మెన్స్ అంత బాగోలేదు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. అంటే ఇలాంటివి మనం ఐడెంటిఫై చేస్తే ఈ సెక్టార్స్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అని అనుకుంటే కనుక దాని మీద మనం ఫోకస్డ్ ఇంటర్వెన్షన్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రోగ్రెస్ మానిటరింగ్ అనేది చేసుకోవచ్చు, ఎక్కడ పెర్ఫామ్ చేస్తున్నాం, ఎక్కడ చేయట్లేదు అనేది. అలానే పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉంటుంది. అంటే ఇండియాలో ఏది ఎక్కువ ప్రాబ్లమెటిక్గా ఉంది అనేది కూడా మనం అవేర్నెస్ అనేది జనరల్గా క్రియేట్ చేయొచ్చు. మరి ఇప్పుడు మన ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అని చూస్తే కనుక ఇందాక మనం ఒక ఇన్ఫోగ్రాఫ్ చూసాం కదా, ఈ ఇన్ఫోగ్రాఫ్లో మీరు చూస్తే కనుక ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, ఇప్పుడు 71 అనేది స్కోర్ ఉందన్నమాట 23-24లో. సో మీరు ఇక్కడ చూస్తే కనుక సెక్టర్ వైజ్ మన పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఎస్టీజీ పెర్ఫార్మెన్స్లో మనకున్న స్కోర్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఈ ఇన్ఫోగ్రాఫ్ రిలేటెడ్ డేటా మీరు క్లియర్గా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ యూపీఎస్సీ గ్రూప్ 1 యూపీఎస్సీ మెయిన్స్లో కానీ ఇలాంటి వాటిలో యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎస్టీజీలో హైలైట్ చేసిన డేటా ఏంటనే తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ రిపోర్ట్లో ఇండియా స్కోర్ అనేది 71గా ఉంది. ఇంతకుముందు 66గా ఉంది. ఎప్పుడు అంటే 2020-21కి సంబంధించి ఇది ఉంది. సో మరి ఈ పర్టికులర్ ఇండెక్స్ మనం ఎలా అసెస్ చేస్తున్నామంటే మాస్పీ అంటే ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే వాళ్ళు మనకి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారు, 2016 నుంచి. ఎందుకు అంటే మనం 2015లోనే ఎస్టీజీస్ని అడాప్ట్ చేసుకున్నాం కదా. ఈ అడాప్ట్ చేసుకున్న తర్వాత వాటిని ప్రోగ్రెస్ చేయడానికి, అంటే వాటి ప్రోగ్రెస్ని మానిటర్ చేయడానికి మనం నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అనేది, అంటే ఈచ్ కంట్రీ కూడా ఎంత ప్రోగ్రెస్ అయింది ఎస్టీజీస్లో అనేది యాన్యువల్గా ఒక అసెస్మెంట్ లాగా ఈ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం. దాన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు, మాస్పీ. మరి ఈ మాస్పీ అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి, నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఆర్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఉండేది కదా, NSSO, CSO రెండు కలిసి NSO అయ్యాయి కదా, అదే మాస్పీ కిందనే ఉంది. అలానే మనకి 20 పాయింట్ ప్రోగ్రామ్ అనేది మీకు గుర్తుంటే కనుక అది మాస్పీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. అండ్ మీకు గుర్తుంటే కనుక MP ల్యాడ్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్, మీకు తెలిసిందే కదా MP ల్యాడ్స్ అంటే ఏంటి. ఎవ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్మెంటల్ వర్క్స్ చేయడానికి మనం 5 crores ఇస్తాం అనమాట ఎవ్రీ ఇయర్, నాన్ ల్యాప్సబుల్ ఫండ్. ఇవన్నీ కూడా మాస్పీ కిందనే ఉంటాయి. సో ఇది నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎంత పెర్ఫామ్ చేస్తున్నారు, ఏ పర్టికులర్ కేటగిరీస్లో బెటర్గా ఉంది, ఏ పర్టికులర్ కేటగిరీస్లో మన పెర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇవన్నీ కూడా అసెస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో మరి దీని ప్రకారం మనం ఎక్కడ పెర్ఫామ్ చేస్తున్నాం అంటే STG 1 కానీ, 3 కానీ, 5 కానీ, 5లో మనం పెర్ఫామ్ చేయట్లేదు, 7 కానీ, 13 కానీ, 15 కానీ వీటిలో కొంచెం మనం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పారు. అలానే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ 8 అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ 5లో మన పెర్ఫార్మెన్స్ కొంచెం బ్యాడ్గా ఉంది అని కూడా ఈ పర్టికులర్ రిపోర్ట్ చెప్పింది. దాంతోపాటు మనం టాప్ పెర్ఫార్మెన్స్ ఎవరు అని అంటే కనుక, ఎవరు ఏ స్టేట్స్ టాప్గా పెర్ఫామ్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ ఉత్తరాఖండ్, తర్వాత కేరళ, తమిళనాడు,
గోవా ఇలాంటి స్టేట్స్ టాప్ పర్ఫార్మింగ్గా ఉన్నాయి. తర్వాత మనకు కొంచెం లీస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి అంటే కనుక బీహార్, జార్ఖండ్ ఇలాంటి స్టేట్స్ కొంచెం మనకి పర్ఫార్మెన్స్ బాగాలేదు. తర్వాత యూనియన్ టెరిటరీస్లో మరి ఏది పర్ఫామ్ చేస్తున్నాయి బాగా అంటే కనుక చండీగఢ్ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్, పుడుచేరి, అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ ఇలాంటి యూనియన్ టెరిటరీస్ ఏమో బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏ స్టేట్ ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది, ఏ స్టేట్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే కనుక ఈ పర్టికులర్ అచీవ్మెంట్స్ని హెల్ప్ చేశాయి అంటే కనుక మనకి ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ఆవాస్ యోజన అంటే ఏంటి? అఫోర్డబుల్ హౌసింగ్. మరి ఇది ఎంతమందికి ప్రొవైడ్ చేశారు అంటే 4 crore హౌస్ హోల్డ్స్ దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. సో నో పవర్టీ ఇలాంటివి మనం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా హెల్ప్ చేస్తున్నాం. దాని తర్వాత ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. ఉజ్వల యోజన అంటే ఏంటి? మనకి ఎల్పిజి సిలిండర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, మరి ఎంతమందికి బెనిఫిషరీ అంటే 10 crore మెంబర్స్ బెనిఫిట్ అయ్యారు. తర్వాత మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నో పవర్టీ జీరో హంగర్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఆల్మోస్ట్ 80 crore హౌస్ హోల్డ్స్ బెనిఫిట్ అవుతున్నారు. దాంతోపాటు ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ప్రైమరీ అండ్ సెకండరీ టెరిషరీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి ఇది యూస్ చేస్తున్నాం. అలానే మనం ప్రధాన్ మంత్రి ముద్రా యోజన. ముద్రా యోజన ఏంటి? మైక్రో క్రెడిట్ ఫెసిలిటీని ప్రమోట్ చేయడానికి. అలానే జల్ జీవన్ మిషన్ మీ అందరికీ తెలిసిందే, రూరల్ ఏరియాస్లో పైప్డ్ వాటర్ సప్లై 2024 కల్లా ప్రొవైడ్ చేయడానికి, కానీ ఈ టార్గెట్ మనం రీచ్ అవ్వలేదు, సో దీన్ని ఎక్స్టెండ్ చేశారు. దెన్ జల్ జీవన్ మిషన్ ఇలాంటి స్కీమ్స్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం కొంచెం ప్రోగ్రెస్ అనేది అచీవ్ చేసామని చెప్పి ఈ పర్టికులర్ ఎస్టీజీ ఇండెక్స్ చెప్తోంది. సో దెన్ మనం అర్థం చేసుకున్నాక ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎస్టీజీ ఇండెక్స్లో మన ర్యాంక్ ఆర్ స్కోర్ ఎలా ఉంది, దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే మాస్పీ త్రూ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్. అలానే మనం ఏ స్టేట్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి, లీస్ట్గా పర్ఫామ్ అవుతున్నాయి, ఈ యూనియన్ టెరిటరీస్ అనేది కూడా చూసాం. ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్ అనేది మనం చూసాం ఆల్రెడీ. సో ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే కనుక ఎస్టీజీ దట్ ఎయిమ్స్ టు ప్రమోట్ సస్టైన్డ్ ఇన్క్లూసివ్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డీసెంట్ వర్క్ అనేది ఏ పర్టికులర్ ఎస్టీజీలో ఉంది అనేది మీరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటి? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ అచీవింగ్ గ్లోబల్ సస్టైనబిలిటీ, ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎస్టీజీ ఇండెక్స్. సో వీటికి మీరు ఎప్పుడైనా ఎస్టీజీ ఇండెక్స్ కానీ ఎస్టీజీ మానిటరింగ్ కానీ ఏదైనా రాస్తే దానికి గవర్నమెంట్ సైడ్ తీసుకున్న మెజర్స్ ఏంటి అనేది వాల్యూ అడిషన్లా కోట్ చేస్తే బాగుంటుంది. సో మనం ఈరోజు వీడియోలో ప్రధానంగా ఏం డిస్కస్ చేసాం? ఎస్టీజీ ఇండెక్స్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ కాంటెక్స్లో ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఇది ఎన్నో ఎడిషన్ చూసాం, ఎన్ని ఎస్టీజీస్ అనేవి దీంట్లో మానిటర్ అవుతున్నాయి, ఎవరు దీన్ని నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఎవరు రన్ చేస్తున్నారు, ఏ పర్టికులర్ సెక్టర్స్లో మన పెర్ఫార్మెన్స్ బాగుంది, దేంట్లో బాగాలేదు, అలానే టాప్ ర్యాంకింగ్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఏంటి, లీస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి అనేది చూసాం. దాంతోపాటు గవర్నమెంట్ తీసుకున్న ఏ ఇనిషియేటివ్స్ అనేవి మనకి ఈ ఎస్టీజీస్లో ప్రోగ్రెస్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది క్విక్గా చూసాం. So if you like the video and if you found this video informative, please let me know in the comment section. Thanks for joining us. All the very best.